జరగాలి. అవును, రష్మికి న్యాయం జరగాలంటే రామప్రసాద్ ఉంటే బాగుంటది. రామప్రసాద్ ఫోన్ చేద్దాం. అన్నా రామప్రసాద్ అన్నా చెప్పరా, వచ్చేసా. రష్మికి న్యాయం జరగాలి. రష్మికి రే ఎవడరా రష్మి పక్క జరగాలని రాశాడు. రామ్ ప్రసాద్ గారు, వాడు పక్కకి మధ్యలో న్యాయం అనేది వేయడం మర్చిపోయాడు. రష్మి పక్కకి న్యాయం జరగాలి. అవును, రష్మికి మందు దొరకాలి. రష్మికి న్యాయం జరగాలి. రష్మికి న్యాయం జరగాలి. నీకు న్యాయం జరగాలంటే ఇలా కూర్చుంటే సరిపోదు, నిరాహార దీక్ష చేద్దాం. ఓకే చేద్దాం. యాక్చువల్లీ కొంచెం ఆకలేస్తుంది, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందామా? ఓయ్, నిరాహార దీక్ష అంటే ఆర్డర్ పెట్టుకుంటా అంటే పచ్చి మంచాలు కూడా తాగకూడదు, అర్థమైందా? చెప్పు, నాకు న్యాయం జరిగే వరకు పచ్చి మంచాలు కూడా తాగనండి. నాకు న్యాయం జరిగినంత వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా తాగను. రష్మికి న్యాయం జరిగేంత వరకు రష్మి ఏం తిరగకుండా నేను చూసుకుంటా. అయ్యి బాబు నువ్వు నాతో పాటు దీక్ష చేయవా? చేస్తానమ్మా, అందరం చేస్తాం. రష్మికి పచ్చి మంచిలు తాగకూడదు. యాపిల్ తినొచ్చు నేను. చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా తినండి. రష్మికి రష్మి, ఇందులో లెగ్ పీస్ ఉంది, అద్దరిపోయింది తెలుసా? సెలబ్రిటీస్ వస్తారు. ఇంతకు ఎవరు వస్తున్నారు? తమ్ముడు రామ్ ప్రసాద్ సార్, మీరు కంగారు లెక్కలాగట్టు వచ్చేసారు సార్. సార్, ఈ న్యూస్ మీకెళ్ళి తెలిసింది సార్? దేశాలు తిరిగి వచ్చాను. ఎందుకు సార్? రూట్ మ్యాప్ తప్పు చూపించిందే. ట్రంప్ గారు అడిగారు ఏం జరుగుతుంది ఇక్కడ అని. నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పారు సార్? ఎవరికో అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి వెళ్తున్నాను అన్నాను. అక్కడి నుంచి బోయింగ్ ఫ్లైట్ వేసుకొచ్చారా? అరే లోపలికెళ్ళు. ఎవరు సార్? ప్యాసింజర్ తొంగి చూస్తున్నాడు. చూడండి సార్, అయిపోదు. చూసేంత స్కిట్ అమ్మందే. నాకు తెలిసాడు మీ స్కిట్ అప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. తమ్ముడు సెక్సీ, నీ గురించి అడిగాను దేశాల్లో, ఎవరికి తెలియదు అన్నారు. జరగాలి, నాకు న్యాయం జరగాలి. నేను అప్పుడే చెప్పాను వద్దురా మనకి ఇవన్నీ అని. ఏంటి సార్? లవ్ సింబల్. ఒక్క నిమిషం ఉండు, మజ్జిగ తాకొస్తాను. మధ్య దాటానికి ఫ్లైట్ మలేషియా వెళ్ళాలి, మరి మజ్జిగ తాగడానికి నీకు విషయం తెలుసా? నేను టాయిలెట్ వస్తే ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? మా బాత్రూమ్ కే. సార్, మీరు కూర్చుంటే ఇంకో సెలబ్రిటీ వస్తున్నారు సార్. ఎవడాడు? తమ్ముడు, మీ గుడ్లు ఎందుకు అట్లా అయిపోయా? గుడ్లు ఎక్కువ తింటాను కాబట్టి అలా అయిపోయాయి. తమ్ముడు, నేను దూరంగా ఉంటాను. ఈడితో ఉంటే నా ఫేమ్ మొత్తం పోయిద్దే. రష్మి, నీకు ఏం కావాలో చెప్పు. వడక మీరు జిన్ ఇవన్నీ ఉన్నాయి సార్, కావాల్సింది న్యాయం. పొద్దున్న నుండి చూస్తున్నాను. ఏం చూస్తున్నారు? ఏది 2 వీడియోలు మంచిగా పెట్టండి. బాగుంది ఇది, ఇంకోటి పెట్టా. ఏం చూస్తున్నారు సార్? ఏంటి ఎంత బాగుంది ఇది? ఏం చూస్తారు? జబర్దస్త్ స్కిట్లు. జబర్దస్త్ స్కిట్లేనా? రష్మి డాన్స్ చేస్తుంది కదా, అందుకే బాగుంది అన్నాను. అంతే కదా. మీరు కూర్చుంటే ఇంకా పెద్ద పెద్దలు వస్తున్నారు సార్, వాళ్ళతో మాట్లాడతాను. నేను మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? ఏజ్ లో సార్, అంతే. ఓకే. రష్మి, మన న్యూస్ మామూలుగా వెళ్ళదు సార్. నీకోసం వెళ్ళిపోయిన రోజు మళ్ళీ వస్తున్నారు. సూపరా, దేవుడు నేను చల్లగా చూడాలి తెల్లమ్మా. ఇంద్రజారు కూడా వస్తున్నారండి ఇప్పుడు. మంచిదే, రమ్మను. రష్మి, నీకు జరిగిన అన్యాయం చెప్పు ముందు. అన్యాయం జరిగింది, చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఇది ఏదో నిన్న మొన్న జరిగిన అనుబంధం కాదు, 10 సంవత్సరాలు. ఎప్పటి నుంచో అందరు కలిసి ఉన్నాము. ఇలాంటి అనుబంధంని అలా ఎలా పట్టించుకోకుండా రష్మికి న్యాయం జరగకపోతే నేను పెట్రోల్ పోసుకొని తల పెట్టుకుంటా. ఎవడ్రా నువ్వు? నామే పోతా. నీకు జరిగిన అన్యాయం ముందు స్ట్రైట్ గా చెప్పు. పేమెంట్ పెంచట్లేదు నాకు 10 సంవత్సరాల నుంచి. జరగమ్మా, నాకు టైం అవుతుంది. వైన్ షాపులు బంద్ అయితే. నీకు జరిగిన అన్యాయం పేమెంట్ గురించా? చెల్లెమ్మా, నీకు జరిగిన అన్యాయం గురించే నేను ట్రంప్ గారితో మాట్లాడతాను. తమ్ముడు, వెళ్ళిపోతున్నాను నేను వస్తాను.
ఇవాళ చాలా మంది లోన్ కు అప్లై చేసుకున్నారు సార్. ఫస్ట్ పేరు చెప్పు. రష్మి గారికి లోన్ కావాలంట సార్. సరిగ్గా కనుక్కోవయ్యా, పింఛన్ అయి ఉంటది, పింఛన్ అయి ఉంటది. సదా గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడకి వద్దయ్యా, ఆవిడ చేసే వ్యాపారం నాకు నచ్చవు. ఎందుకు నచ్చా సార్? ఏముంది, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, అరసపళ్ళు అని పళ్ళు వ్యాపారం పెడతది. మొత్తం అంతా లాస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలా అయ్యా వెళ్ళు అంటది. కలెక్షన్కి వెళ్తే ఆవిడ. ఇంద్రజ గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడ జబర్దస్త్ లో తీసుకుంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరైనా బాగా చేస్తే నీకు వాచ్ కావాలా, నీకు బూట్లు కావాలని చెప్పి మొత్తం ఇచ్చేది. మనం రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దాన ధర్మాలు చేసే వాళ్ళకి మన లోన్లు ఇవ్వకూడదు. ఈ మధ్య మన స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి సార్. మెయింటైన్ చేయాలి, చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరిని ఆ నెక్స్ట్ లోన్ ఎవరికి కావాలో చూడు. లోన్ రావాలమ్మా, రావాలి. మేడం ఏం కావాలి మేడం మీకు? చదువుకోవడానికి లోన్ కావాలి. ఎంత కావాలి? 10 లక్షలు. చదువుకోవడానికి అయితే లోన్ లేదమ్మా, వెళ్ళిపో. ఏంటయ్యా ఆడలతో మాట్లాడే మాటలు? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఇదిగో మా చెక్కు, శుభ్రంగా చదువుకొని వచ్చేయి. సరే ఆవిడ ఫోన్ చేస్తుంది. హలో, వస్తున్నాను. ఏమే ఎక్కడ తెచ్చావే? లోన్లు ఎవరెవరికి ఇచ్చినా చెప్పు. రాంబాబుకి 5,000 లోన్ ఇచ్చా. ఏం చేస్తాడు? మెకానిక్ షాపు. 10 లక్షల ఎందుకు? ఏం చేస్తది? అది అమ్మాయి చదువుకుంటుంది. చదువుకున్న వాళ్ళు ప్రోత్సహించమని పెద్దలు చెప్పారా? మా నాయన ఇచ్చిన 10 లక్షలు అవి. ఆ 10 లక్షలు నాకు కావాలి ఇప్పుడు. సరే 10 లక్షలు తీసుకొస్తా, ఇల్లు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ, మన దగ్గర లోన్ తీసుకుంది అదే కదా? అవును సార్. ఇల్లు డబ్బులు అడుగు. మా సార్ రమ్మంటున్నాడు. ఎక్కడో చూసినట్టే ఉంది. ఏమే 10 లక్షలు తీసుకుని ఏం చేసావు? పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు, చదువుకుంటానంటే 10 లక్షలు ఇచ్చా. నా 10 లక్షలు నాకు కావాలి బ్రో. చెప్పించి కొడతా. ఏంట్రా బ్రో, నీ హెయిర్ ఏంటి, నా హెయిర్ ఏంటి? ఎంత తీసుకుందా లోను? 10 లక్షలు సార్. 11 లక్షలు తీసుకో. ఎందుకు సార్? ఇది బ్రో అన్నప్పుడల్లా 1 లక్ష రూపాయలు పెంచు. 10 లక్షలు ఇచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళి బ్రో. బ్రో ఫైమా చూడు ఎవరిని తీసుకొచ్చాను. ఎప్పటి నుంచి జరుగుతుందా ఈ అవ్వారం మీ ఇద్దరికి? నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి మెయిన్ బిజినెస్ ఏదో పెడతావని. ఈ ముఖం చూసిన తర్వాత ఆడదాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ ఎవరితేంటి 10 లక్షలు తీసుకుంది. పెళ్లి చేసుకుని మొగుడితో తందరైన సాంగ్ ఆడుతుంటే తీసుకొచ్చా. అది దాన్ని ఇటు పిలువు. ఏంటి అలా చూస్తున్నావు? ఇల్లు ఇంటి పని వంట పని చేయి. సార్ నేను ఇంటి పని అన్ని లేవుగానే డైలాగులు అది తుడు. బ్రో తెప్పించి కొడతా బ్రో అనంతరం పోరా. ఆగు బ్రో, పెళ్ళైన ఫస్ట్ రోజే నా పెళ్ళాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు నా శోభనం బ్రో. అయితే శోభనం చేసుకుంటాను బ్రో. ఏంట్రా శోభనం చేసుకునేది? పోరా పో. ఏంట్రా నన్ను పొమ్మంటావు? ఎవరిమన్నాడు 10 లక్షలు? నా పెళ్ళాన్ని నాకు ఇస్తావా ఇవా? ఇవ్వను. 10 లక్షలు ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి. ఈ రోజు కనుక నాకు శోభనం చెప్పేది నా బొచ్చు కూడా నీకు డబ్బులు. ఏం చేసుకుంటా చేసుకో బ్రో. నువ్వు ఎవరురా నీకు బ్రో? నీ బ్యాక్ ఏంటి, నా బ్యాక్ ఏంటి? శోభనం చేసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శోభనం అయిపోయిన తెల్లారే పూల్లో పెట్టిస్తాను. సరే చేసుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. బుద్ధిందైందిరా. 10 లక్షలు లేవురా. ఏంటయ్యా ఇందా నుండి చూస్తున్నాను ఓ బెదిరిస్తున్నావు? అసలు శోభనం అంటే ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రాత్రులు. మా. మరి ఒక్క రాత్రి అయింది, ఇంకో 2 రాత్రులు నాకు ఇస్తాను. మేమెందుకు ఆగుతాం రా? ఎందుకు ఆగవు? మేము ఆగము. ఆగాలి. 10 లక్షలు ఇస్తామా? ఎవడి? ఏంట్రా? ఎవడి ఇవ్వన్నాడు? ఏంటి బ్రో? నన్ను సారీ బ్రో. 10 లక్షలు వాడు ఇచ్చేస్తాడు. 3 రోజులు పట్టు. మెట్లు పడుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా 10 లక్షలు ఇప్పి. 3 రోజుల తర్వాత 10 లక్షలు ఇస్తావు ఇవ్వ. 10 లక్షలు నా దగ్గర లేవు. ఇది ఇల్లు అనుకున్నావా, రాజ్యం అనుకున్నావా? బ్రో కంగ్రాట్స్ బ్రో. ఎందుకు నువ్వు పెదనాన్న అవుతున్నావు? నేను పెదనాన్నయ్యానంట. మరి నన్ను అమ్మని ఎప్పుడు చేస్తావంట? పదనానికి ఎదురానికి తర్వాత 10 లక్షలు. ఇప్పుడు నేను బయటకు గంటెత్తే రేపు నా కొడుకు పుడితే అమ్మా నాన్న ఎక్కడ అని అడిగితే నువ్వు ఎవరిని చూపెడతావు బ్రో? నీకెందుకు ఆ నింద? అందుకే నా కొడుకు పుట్టేదాకుండి తర్వాత వెళ్ళిపోతాను బ్రో. కొడుకు పుట్టిన తర్వాత ఇస్తాడు. లేకపోతే చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ బిడ్డకి తండ్రి నేను అనుకుని నీ మీద అపవాదం వస్తుంది. సంవత్సరం ఓపి పట్టు. రొమాంటిక్ గా ఏదని చెప్పు. 10 లక్షలు ఇప్పిరా.
బ్రో పిల్లాడు పొద్దున్న నుంచి ఒకటే ఏడుతున్నాడు బ్రో, కొంచెం ఎత్తుకోండి బ్రో. ఏదో నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బులు నాకి. నా దగ్గర డబ్బులు లేవు. రా, పో. నేను అమ్మని కాబోతున్నానా? నీ బతుకుల మనవాడు వాడు ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి జిరాక్స్ తీసినట్టు తీస్తున్నాడు. ఏ రాజాన్ని నువ్వు తీసా మరి అట్లా? నాకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొస్తావు ఆ రోజు ఫోన్ చేయి, నేను వస్తా. 10 లక్షలే నువ్వు బ్రో. వాడు పుట్టంగాల్ని ఇచ్చేస్తాను బ్రో. మరి అందరికి నేనేం చెయ్యాలి? ఆడి నువ్వు పదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మా నాన్నేం చేస్తున్నాడు? నాన్న అమ్మ కలిసి ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. నువ్వెప్పుడు వచ్చావే? మీరు మాట్లాడుకుంటుండే వచ్చా. 10 లక్షలు ఇచ్చాడా? 5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? విడాకుల పత్రం. నీకు నాకు విడాకులు. గుడ్ బై. ఎక్కడ తెచ్చావురా బ్రో కవల పిల్లలు ఏం చేయాలి బ్రో? ఆడించు బ్రో. తమ్ముళ్ళు పట్టుకొని ఆడించుకోండి అందరూ అందాక. నీ వల్ల నా పిల్లం విడాకులు ఇచ్చింది. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు బ్రో తీసుకో. ఏంటిది? నా కొంప. నా పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలి? నువ్వు నీ పిల్లలతో కూర్చొని జెరాక్స్ మిషన్ పెట్టుకో. బ్రో వచ్చే జన్మలో నువ్వే నా అన్నయ్యగా పుట్టాలి బ్రో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.